వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది స్నానం చేసిన తర్వాత తెలిసి తెలియకూడని పనులు చేస్తూ ఉంటారు. అవి ఇంటికి దరిద్రాన్ని తీసుకువస్తాయి. అసలు స్నానం చేసిన తర్వాత పాటించవలసిన నియమాలు ఏమిటో నిపుణులు ఇలా చెప్తున్నారు. స్నానం చేసిన తర్వాత బకెట్లో మిగిలిన నీళ్లను అలాగే వదిలిపెట్టి వస్తూ ఉంటారు. అలా వదిలిపెట్టకూడదు. ఆ మిగిలిన నీటిని ఎవరైనా ఉపయోగిస్తే అది ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. వాస్తు ప్రకారం ఎప్పుడూ శుభ్రమైన నీటిని బకెట్లో నింపాలి లేదా దానిని బోర్లించి పెట్టాలి. దీని వలన ఎటువంటి వాస్తు దోషమూ రాదు. వివాహమైన స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉంటే కుంకుమ పెట్టుకోకూడదు. జుట్టు ఆరిన తర్వాతనే కుంకుమను పెట్టుకోవాలి. స్నానం చేసి జుట్టును అలాగే వదిలేస్తే జుట్టులోకి చాలా త్వరగా ప్రతికూల శక్తులు ప్రవహిస్తాయి. కాబట్టి ఆ విషయము గుర్తుంచుకోవాలి అని అంటున్నారు నిపుణులు. స్నానానికి ముందు నైట్ కట్టర్ వాడకూడదు. స్నానం చేసిన తర్వాత పదునైన వస్తువులు వాడకూడదు. స్నానం చేసిన వెంటనే స్టవ్ దగ్గరికి వెళ్ళకూడదు. తడిచిన బట్టలు ఉతకకూడదు, ఉంచకండి. స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ అపరిశుభ్రంగా ఉంచవద్దు. అలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ గంటను కొట్టండి. మీ యొక్క బొంతల వర్షిణి.